హలో అందరికీ. ఈరోజు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బుక్ చేశాను. మంచి ఆఫర్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇదేమో జామ్ అండి. ఇది బాబు కోసమని క్రిస్మస్ అవి ఆర్డర్ పెట్టాను. ఇవేమో జీడిపప్పు, చూడండి డేట్స్, ఏమో జల్దీ, బాబుకు చాలా ఇష్టం ఇవి. మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఫ్లిప్కార్ట్లో, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమో క్వాలిటీ వాళ్ళ ఐస్ క్రీము. ఎంఆర్పి వచ్చి 60 రూపీస్ ఉంటే మనకి 30 రూపీస్కే ఆఫర్లో వచ్చింది. ఇది కూడా అంతే. ఇది చాక్లెట్ ఫ్లేవరు. మరి ఇదేమో బెల్లం పొడి. టీలో అవి చక్కెర యూస్ చేయకుండా బెల్లం పొడి యూస్ చేస్తే హెల్త్కి మంచిదని ఇలాగా బెల్లం పొడి బుక్ చేసాము. ఇంకా మరి ఇవేమో ఆయిల్ ప్యాకెట్స్. బయట మనకు మార్కెట్లో 120 అలాగ వస్తున్నాయి. ఆన్లైన్లో 110 మనకు పడింది ఆఫర్లో. మరి సాల్ట్ ప్యాకెట్, యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్, కోకోనట్ వే. ఇది మామ్స్ మ్యాజిక్ సన్ఫిస్ట్ వాళ్ళు అండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా ఇవేమో ఈపీ నూడిల్స్. చూడండి, అవి 2 ప్యాక్స్ చేశాను. ఇది ఫ్యామిలీ ప్యాక్ లాగా మ్యాగీ. ఇది మనకి 168 రూపీస్ ఉంటే 130 రూపీస్ ఏమో వచ్చిందండి ఆఫర్లో. ఇది పార్లే వాళ్ళది. ఇదైతే మరి 1 రూపీ పడింది. హాఫ్ కిలో ప్యాకెట్ వచ్చి 1 రూపీ మనకు ఆన్లైన్లో పడింది. ఇవేమో తినే శనగలు, చట్నీలకి స్నాక్స్ లాగా యూస్ చేయొచ్చు కదా పిల్లలకు కూడా అలాగా. ఇదేమో వడపప్పు. మరి ఇది ఉద్దుపప్పు అండి, మినపప్పు అని కూడా అంటారు కదా అది. మాకు ఎక్కువ మా ఇంట్లో అయితే ఎక్కువ టిఫిన్ ఐటమ్స్ యూస్ చేస్తాము. ఇదేమో పెసరపప్పు. పప్పుకి యూస్ చేసుకోవచ్చు, ప్లస్ పొంగలి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మరి ఇదేమో కందిపప్పు. ఇది మరీ కాస్ట్ ఎక్కువ అనిపించిందండి నాకైతే. మార్కెట్లో ఎలాగుందో తెలియదు, కానీ ఆన్లైన్లో మాత్రం 100 రూపీస్ పడింది. అందుకని హాఫ్ కిలో బుక్ చేశాను. ఇది కూడా ఇంకా పెసరపప్పు. ఇది చూడండి పల్లీలు. మా సైడ్ వచ్చి శనగ్గింజలు అని కూడా అంటారు. ఇవేమో మార్కెట్లో అయితే 140 ఉంది కిలో. 2 చోట్ల అడిగి చూశాను. ఓకే, కొంచెం నాచురకంగా కూడా అనిపించింది బయట. సరే ఫ్లిప్కార్ట్లో చూశాను, ఓకే బాగానే ఉంది క్వాలిటీ అని. ఇదైతే మరి 146 రూపీస్ పడింది. అంటే బయట కంటే ఆన్లైన్లో 6 రూపీస్ ఎక్కువ. చూడండి, ఇవైతే 2 కిలోస్ చేసాము. ఏమో గీ అండి. మార్కెట్లో 345 అయితే 280 రూపీస్ ఏమో ఆన్లైన్ ఆఫరు. ఇది ఆశీర్వాద్ సేమియా ప్యాకెట్. మరి ఇది కూడా అంతే, ఫ్లిప్కార్ట్ వాళ్ళవి సేమియా ప్యాకెట్. ఇది బఠానీలు అండి, 1 పీస్ బఠానీస్ అది. ఇవి ఇంతకుముందు అయితే ఇవేం ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఎలాగుంటుందో. మరి ఇది బాస్మతి రైస్ అన్నారు, కానీ హాఫ్ ఎరిగిపోయి ఉన్నాయి బియ్యం కూడా. చూద్దాం ఎలాగుంటుందో. ఇదేమో మరి ఇండియా గేట్ బాస్మతి రైస్. ఓకే అండి, మంచి ఆఫర్స్. దీంట్లో ఈ ఎండు ద్రాక్ష కూడా బాగానే ఉందండి క్వాలిటీ. బయట అయితే మనకు 200 రూపీస్ అట్లా హాఫ్ కిలో వచ్చి 300 అయితే నాకు 100 రూపీస్కే వచ్చింది. బెటర్ అనిపించింది, క్వాలిటీ వైజ్గా కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ ఆల్.
ఈ వీడియో మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుని నేను చేస్తున్నాను. ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.